ఆళ్లగడ్డ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని దేవాలయాలు, భూములు, ఇసుక ప్రతి చోట ఏటీఎంలుగా మార్చుకున్నారని వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై ఘాటైన విమర్శలు చేశారు. నియోజకవర్గంలోని వనరులను ఏటీఎంలుగా మార్చుకున్నట్లు విమర్శలు చేశారు. ప్రతి ఒక్కటి ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో దందాలు మొదలుపెట్టినారు. ఎమ్మెల్యేలు చెప్పుకోవాలంటే మాకే సిగ్గేస్తుంది. ఆఖరికి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఒక చిన్న రైతు వెళ్ళి ఒక 100 రూపాయల స్టాంపు కొనాలంటే దాన్ని 10 రెట్లు ఎక్కువ అమ్ముతున్నారు. కొంతమంది రైటర్లు చెప్తున్నారు, యథేచ్ఛగా చెప్తున్నారు, మేము ఆ ట్యాక్స్ కట్టాలంట. అంటే ఇందుకైనా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంచుకుంది సార్ చంద్రబాబు నాయుడు గారు సూటుగా అడుగుతున్నామండి. ఇందుకేనా సార్ వీళ్ళందరినీ మీరు టికెట్లు ఇచ్చి గెలిపించి ప్రజలు గెలిపించింది ఇందుకేనా? దోచుకోవడానికి ఇది ఏమన్నా నియోజకవర్గాలు ఏమన్నా వాళ్ళకి ఏటీఎంలా? గతంలో నరేంద్ర మోడీ గారు అన్నారు చూడండి, పోలవరం ఒక ఏటీఎం అని ఆ ప్రభుత్వానికి, ఆ రోజు మీ ప్రభుత్వానికి. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేకి ఒక ఏటీఎంగా మారిపోయింది. నియోజకవర్గంలో అక్రమాలు, అరాచకాలు, దందా పెరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైందని, సూపర్ 6 పథకాల అమలు చేయటం లేదని విమర్శించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నియోజకవర్గంలోని దేవాలయాలు, భూములు, ఇసుక ప్రతి చోట అక్రమాలు చేస్తూ ఏటీఎంగా మార్చుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈరోజు ప్రతి నియోజకవర్గం వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక ఏటీఎం లాగా మారిపోయింది. ఇంకా మన ఆళ్లగడ్డ విషయానికే వస్తే ఈరోజు గుళ్ళు కూడా ఏటీఎంగా మారిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్క ఆళ్లగడ్డలో వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఏటీఎంగా మారిపోయారు. ఏమన్నా అంటే మీకు ట్రేడ్ లైసెన్స్ లేదు, ఆ ట్రేడ్ లైసెన్స్ తెచ్చుకోండి అని పోతారు, వార్నింగ్లు ఇస్తారు. ట్రేడ్ లైసెన్స్ లేవని చెప్పి షాపులు క్లోజ్ చేయడము, పోయి మాట్లాడుకుంటే డబ్బులు అడగడం. ఇది ఒక ఏటీఎం వ్యాపారం అయిపోయింది ఎమ్మెల్యేలకి, వాళ్ళ అనుచరులకి. ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చికెన్ గురించి, దాని గురించి ఇంకా ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈరోజు ఏ విధంగా మన ఆళ్లగడ్డలో చికెన్ దందా నడుస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇట్లా ఇన్ని చేస్తూ ఇంకా మన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారు అయితే ఇంకొక 2 ఇవి సరిపోక, ఈ మేనిఫెస్టో సరిపోక ఇంకొక 2 అడుగులు వేసి నేను ప్రతి సంవత్సరం 5,000 ఉద్యోగాలు సృష్టిస్తా ఆళ్లగడ్డని. ఏడున్నాయి తల్లి మీ 5,000 ఉద్యోగాలు? ఏడున్నాయి? ఎక్కడైనా కనపడుతున్నాయి? మాకైతే కనపడట్లే. ఇంకోటేమో అన్నారు సోలార్ ప్లాంట్ ఓపెన్ చేసినామన్నారు. ఎక్కడ సోలార్ ప్లాంట్ నాకు అర్థం కావట్లేదు. ఆళ్లగడ్డలో 90% సోలార్ యూనిట్లు అన్నీ తీసుకుపోయి పక్క కాన్స్టిట్యూన్సీ జమ్మలమడుగులో ఉంటే వాళ్ళ డ్రైనేజ్లు, వాళ్ళ బాత్రూమ్లు మన దాంట్లో కడతారు. కేవలం 15 to 20% వాళ్ళ ఇది తప్ప వేరేది ఏమీ లేదు. నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు సృష్టించారమ్మా? ఈరోజు ఆళ్లగడ్డలో వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చే ప్రతి చిన్న చిన్న రైతుకి, గ్రామాల నుండి వచ్చి వ్యాపారాలు, చిరు వ్యాపారస్తులకి మీకు గేట్లు ఉండవు అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఆమెనే వసూలు చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఏదో సరే నువ్వు అట్లా వసూలు చేస్తుంటే మేమేదో పోటీకి, అపోజిషన్ పార్టీ వచ్చి పోటీకి పాడినారు అని చెప్పొచ్చు అనుకుంటచ్చు. కానీ ఎవరే కానీ ఆమె ఏదో మంచి పని చేయబోతుందని చెప్పి ప్రజలకి ఎవరే కానీ పోటీకి కూడా రాదు. అలాంటిది అంత హామీ ఇచ్చి ఈరోజు లాస్ట్కి నువ్వే వసూలు చేసుకుంటూ కూర్చున్నారు మీ అనుచరులే. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.